రెండవ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. అంత్య దినముల యందును నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలల కందులు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. చాలు. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో ప్రతి విశ్వాసి కూడాను గమనించాలి. ప్రతి విశ్వాసులందరికీ కూడాను దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే, విశ్వాసులందరికీ ఆయన గొప్ప కృప ఏంటంటే, ఆయన ఆత్మతో మనుషులు నింపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట ఇట్లా అది తాట తీస్తాను. దూరం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎందుకు అంటే ఆత్మ అవసరం అని అంటే, దేవుని యొక్క ఆత్మచేత ఎవరైతే నింపబడతారో, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వారి ఎడల ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారిని బట్టి వారికి దీవెనే, వారిని బట్టి సంఘమును కూడాను దీవెన. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి మనం చూసినట్లయితే, మరి ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ 2వ అధ్యాయంలోనే పేతురు గారు వారందరితో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, అక్కడున్న అనేకులు వారిని గూర్చి రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు పేతురు గారు లేచి నిలబడి వారికి అంటే దేవుని ఆత్మచేత నింపబడి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి మాట్లాడినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ఇదిగో వీరి మీదకు వచ్చినప్పుడు వీరు ఆ మేడగదిలో కూడుకొని ఉన్న వీరు మనం 4వ వచనం చూద్దాం. 4వ వచనం లేక మొదటి నుండి చదవండి. మొదటి నుండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు చూడండి కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగు
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఆ కాలమున అండి ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సుభాషలతో మాట్లాడుట విని కలవరపడింది. అంతటా వారందరూ విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపడింది. ఇదిగో మాట్లాడుచున్నవి ఎవరు? గలిలయులు కారా? మనలో ప్రతివాడును తను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? ఐగుప్తులు అను దేశమందలి వారు కురేను దగ్గర లిలియా ప్రాంతమందు కాపురమున్న వారు రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు యూదా మత ప్రతిష్ఠులు, కెత్రీయులు, అరాబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండిన వారని అపహాసము చేసిరి. అయితే పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు. దేవునికి స్తోత్రం. చాలండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మేడగదిలో కూడుకొని ఉన్న మరి వారు అక్కడున్న వారి సుభాషలతో మాట్లాడుతూ వారు విని ఆశ్చర్యపడ్డారంట. అయితే దానికంటే ముందు ఏం జరిగింది అండి? చూడండి ప్రియ సోదరులారా, ఏం జరిగింది అని అంటే చూడండి, వీరు ఆ యొక్క దేవుడు వారి దగ్గరకు వచ్చే ముందు ఒక బలమైన శబ్దం, బలమైన శబ్దం, అది ఇదిగో అక్కడున్న వారందరూ కూడా విన్నారు. విని ఏంటి శబ్దం అని చెప్పేసి అని వారు అక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆ మేడగది దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ జనసమూహము వారిని చూసి విభ్రాంతి నొందారు. కొందరైతే ఇదిగో వీళ్ళేదో కొత్త మద్యం తాగారు అని అనుకుంటా ఉన్నారు. దేవుని గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే నిజంగా అవి కంటికి కనపడం, చెవులకి వినపడం, హృదయానికి గోచరం కావు. దేవుడు చేసే కార్యాలు మొట్టమొదటిగా దేవుడు ఒక మనుషుని రక్షించడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు అక్కడున్న వారిని రక్షించుకుంటానికి చూడండి, మేడగదిలో ఉన్నవారికి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఇక్కడ దేవునాత్మను పొందినట్లుగా అక్కడ వారు భాషలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా.
చూడండి, ఒక రక్షణ కార్యం జరగాలంటే ఖచ్చితంగా నీ ద్వారా రక్షణ కార్యం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. అవునా కదా? రక్షణ కార్యం జరగాలంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఒక పాపి ఏదో నామకార్థమైన బాప్తీసం తీసుకుంటాను కాదు, ఒక పాపి మారు మనస్సు విషయమైన బాప్తీసం. అంటే ఒక వ్యక్తి తన స్వభావమును మార్చుకునే విధంగా నీవు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇదిగో తన యొక్క తనకి సంబంధించిన వారందరి మీద కూడాను ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇదే 2వ అధ్యాయంలో మరి ఈ వచ్చిన వీరందరూ కూడాను పేతురు గారి ప్రసంగానికి వారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తీసం తీసుకున్న వీరి మీద దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? దేవుని ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించాలి. చాలామంది ఇదిగో మరి దేవుని ఆత్మ చేత నింపబడకుండా, మరి దేవుని ఆత్మ లేకుండా చాలామంది ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి వారిని కూడా ఆయన ఆత్మ చేత నింపాలి అని. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వారిని ఆయన తన ఆత్మతో నింపాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఉద్దేశము ఆయన పిల్లలమైన ఇదిగో మన విషయంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 38వ వచనం చదువుదాం మనం. 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి ఫిలిప్పు అనే వ్యక్తి మరి సువార్తను ప్రకటించిన తర్వాత మరి వారు అక్కడున్న చాలామంది కూడా బాప్తీసాలు పొందారు. ఆ తర్వాత వారి మీద పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఇక్కడ పేతురు యోహానుల వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. 17వ వచనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ పొందిరి. ఇప్పుడు దేవులారా చూడండి, అంటే పరిశుద్ధాత్మ ఒక మనుషుడికి ఎంత అవసరం? మారు మనసు పొందిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మను పొందుకున్న వారిగా ఉండాలి. ఆత్మని పొందుకున్న వారిగా ఉండాలి. తర్వాత రెండవది ఏంటంటే, ఆత్మను పొందుకున్న తర్వాత దేవుడు నీ ద్వారా చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా గొప్పగా. కాబట్టి దేవుడు ఏ విధమైన కార్యములు చేయబోతున్నాడో అది ఆయనకు తెలుసు. కాబట్టి ఇదిగో దేవుడు ఆ విధమైన కార్యములు నీ ద్వారా జరిగించడానికి ఆయన తన మహాకృపతో నిన్ను బలపరచాలని ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం. చూడండి, అంచె దినాల్లో మరి ముఖ్యంగా నీ అభివృద్ధి కొరకు, నీ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉండాలి, ఏం పొందుకొని ఉండాలంటే పరిశుద్ధాత్మనే పొందుకొని ఉండాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడుతున్న ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి మనందరం కూడాను ఆత్మపూర్ణులుగా
ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి సమయం మనకి ప్రార్థన చేసుకోవాలి కనుక నేను చాలా క్లుప్తంగా మీకు ఈ మాటలు చెబుతున్నాను. దేవుని యొక్క ఆత్మ ఒక మనుషుడికి చాలా ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఏలియా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఏలియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా దగ్గర శిష్యత్వం చేస్తున్నాడు ఎలీషా. అయితే ఎలీషా గారు ఏలియాని విడిచిపెడతాం ఇష్టం లేదు. సరే, ఇక ఒకానొక సమయం వచ్చేసరికి ఇప్పుడు విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇక ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా గారు వెళ్ళిపోతున్న ఆ ఏలియాను చూసి బాగా ఏడుస్తూ బాధపడతా ఉన్నాడు. అప్పుడు ఎలీషా ఏలియా గారిని అడుగుతాడు, అయ్యా నాకు 2 ఆత్మ కావాలి. అప్పుడు ఏలియా గారు వెళ్తూ ఆయన యొక్క ఒంటి మీద ఉన్న ఆ దుప్పటి వదిలిపెట్టినప్పుడు ఆ దుప్పటి ఆయన మీద కప్పుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎలీషా దేని చేత నింపబడ్డాడు? ఆత్మతో నింపబడ్డాడు. ఆమేన్. ఆత్మతో నింపబడ్డాడు. ఈ ఆత్మతో నింపబడిన ఎలీషా గారి ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ప్రియ దేవుని సంగమా, ఆత్మ నీ జీవితానికి గొప్ప ఆదరణ కలిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే మనందరం కూడా బలహీనమే కదా. ఎంత బలహీనం మనం, చాలా బలహీనం మనందరం. కాబట్టి బలహీనమైన మనల్ని ఆయన బలపరచడానికి తన ఆత్మతో తన కార్యాలు మన జీవితాల్లో గొప్పగా చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మందిరానికి వచ్చావు. ఈ మందిరంలో నువ్వేం పొందుకోవాలి అని అంటే ఏం పొందుకోవాలి? ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దానికోసం మనం ప్రార్థన చేయాల్సి ఉంది. దేవుడు వాగ్దానం, అంచు దినములలో మనుషులందరిపైన నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. నా దాసుల మీదను దాసురాల మీద కూడా నేను కృమ్మరిస్తాను. ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మచేత నింపబడిన వారు ప్రవచిస్తారు. ఈ ప్రవచనం ఎందుకంటే సంఘమునకు క్షేమం కలగటానికి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో నువ్వు కోరుకునేది అది ఒక్కటి మాత్రం కోరుకుంటే దేవుడు నీకు ఏదైనా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ 7 రోజుల ప్రార్థనలో నువ్వు మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకోవాల్సిన అంశాలు ఇవే. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాల్సిన అంశాలు ఇవే. దేనికోసం ప్రార్థన చేయాలంటే దేవుని ఆత్మచేత నింపబడటం కోసం ప్రార్థన చేయాలి నువ్వు. ఆమేన్. దేవుని ఆత్మచేత నింపబడటం కోసం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు. ఆత్మతో నింపబడిన దావీదు దేవుని దగ్గర, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అని అడిగాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి చాలా ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని మర్చిపోకుండా, ప్రభువా నాకు నీ ఆత్మను కృమ్మరించయ్యా, నా పైన నీ ఆత్మను కృమ్మరించు ప్రభువా, నన్ను ఆత్మపూర్ణాలుగా చేయి. ఆత్మచేత నింపబడిన తర్వాత నీ విశ్వాస జీవితంలో ఆ విధమైన ఆసక్తి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. హల్లెలూయా. మంచిది. ప్రియమైన సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యమును బట్టి మనల్ని మనం
దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తన ఆత్మతో మన నింపులాగన, ఆత్మ అయిన దేవుడు మనందరికీ సహాయం చేయలాగన ఈ సమయంలో ప్రభువుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇటు మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేయండి, ఒకరి తర్వాత ఒకరు కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం కోసం ప్రార్థన చేసుకో. నేను చేసి ముగించిన తర్వాత మీరు చేయండి. ప్రభా పరిశుద్ధుని స్తోత్రం. ఎత్తబడ్డ వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నీరు కట్టండి. దేవా దగ్గరుండి దూరం ఎంతమందిని మాటలు విన్నారో వారిని బలపరచండి. ఒక్కొక్కరిని మీరు ఆత్మపూర్లుగా చేయమని, క్రీస్తులో ఉన్న సకల దీవెనలు మాకందరికీ మీరు అనుగ్రహించమని నీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మీరు వినమని, మా ప్రార్థన ప్రత్యుత్తరం దయచేయమని నాయన, నీ బిడ్డలు ఇప్పుడు ప్రార్థనలో ఉంటుండగా మీరు నడిపించమని. మేము నిజంగా దేవా డబ్బుల కోసం, ఆహారం కోసం, వస్త్రాల కోసం దేవా కాదు, కానీ మీ ఆత్మ కొరకు మేము ప్రార్థన చేసుకోవాలయ్యా. నీ ఆత్మ చేత నింపబడే విధంగా మా ప్రార్థన జీవితం ఉండునట్లుగా సహాయం చేయమని యేసునామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు.